బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరులో 30 పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన మంత్రి మేరుగ నాగార్జున. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో వేమూరులో ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నప్పటికీ వసతులు సరిగ్గా లేకపోవడంతో ముఖ్యమంత్రి గారిని కలిశానన్నారు. ఆయన వెంటనే హాస్పిటల్ భవనాన్ని శాంక్షన్ చేశారన్నారు. నియోజకవర్గంలో మంచి వసతులతో అన్ని భాగాలకు సంబంధించి స్పెషలిస్టులను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. లంక గ్రామాల్లో రాత్రి సమయాల్లో పురుగు పుట్ట ఉంటాయి. అదే సమయంలో వైద్యం కోసం తెనాలి వెళ్లవలసి వస్తుంది. కరోనా టైంలో కూడా బెడ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు తిరుగుతాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా వైద్యం అందక ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి వైద్యానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కుమారుడు అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంది. నువ్వు చెప్పగలుగుతావా? ఏం చేస్తావని రాష్ట్రాల రాజకీయాలు కలుషితం చేయబోతా ఉన్నావు. కనపడిన వాడినల్లా వాటేసుకుంటున్నావు. 175 నియోజకవర్గాల్లో నువ్వు క్యాండిడేట్లు పెట్టలేవు. ఎవరిని పడితే అద్దెకు తెచ్చుకుంటున్నావు. ఆ అద్దెకు తెచ్చిన నిన్ను ఎగిరి తన్నేళ్తున్నారు. 2014లో నువ్వు పవన్ కళ్యాణ్ బీజేపీ పోటీ చేశారుగా. ఎన్నికల్లో 650 వాగ్దానాలు ఇచ్చారుగా. ఒక్క వాగ్దానాన్ని కూడా చేయలేకపోయారుగా. నువ్వు అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నీ పార్టీ నిన్ను అంత చూస్తారని చెప్పాడుగా. ఎగిరి తనాలని చెప్పాడుగా. మీరు ఇప్పుడు మరలా కలిసి వస్తే ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారని అడుగుతారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. వాళ్ళు మీ హాస్పిటల్కి వస్తున్నారంటేనే పేదరికంలో ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప ఆలోచనలతో అనేక అవకాశాలు కల్పించారు. దాన్ని మీరు జాగ్రత్తగా వారికి ఉపయోగపడే విధంగా చేస్తారని చేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వైద్యానికి వెరవకూడదని అనేక సదుపాయాలతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దూరదృష్టితో చేసిన కార్యక్రమాల్లో భాగం ఇది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజానీకమంతా ఆశీర్వదించాలని, పర్టికులర్గా మరి ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జిని కూడా దీవించి ఆయన్ని కూడా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో గెలిపించాలని కూడా కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి కానీ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ